హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ చికెన్ మంచూరియన్. అచ్చంగా బయట దొరికే చికెన్ మంచూరియన్ ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు, పైగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక ఫుల్ ఆఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని శుభ్రంగా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని కలిపేసుకోవాలి. ముందుగా ఈ ఉప్పు కారాలు మసాలాలు పట్టిన తర్వాత మిగతా పౌడర్లు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే ముక్కలకి అనేది మసాలా బాగా పడుతుందన్నమాట. ఇలా ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ 3 వేసి చక్కగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్ వైట్ కూడా తీసుకున్నాను. ఒక ఎగ్ వైట్ కూడా వేసుకొని శుభ్రంగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ పౌడర్స్ ఎందుకు అంటే క్రిస్పీనెస్ కోసం, అలాగే ముక్కకి మసాలా అనేది పట్టడం కోసం ఈ పౌడర్స్ని మనం వేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. తర్వాత మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అరగంట తర్వాత ఇలా ఒక చిన్న కళాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేయించేసుకోవాలి ఒక్కొక్కటిగా. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లోపల కూడా ఉడుకుతుందన్నమాట. లేకపోతే ముందే బయటంతా కలర్ వచ్చేసి మీకు లోపల కుక్ అవ్వదు. సో స్లిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత సాసెస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇవి వేగిపోయాయి. సాసెస్ అంటే ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ ఆఫ్ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకొని ఈ సాసెస్ అన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే క్యాప్సికమ్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడే. ఇలా అయిన తర్వాత మనకి గ్రేవీ ఇంకా థిక్నెస్ రావటం కోసం మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్ని కూడా వేసుకున్నాం. టేస్ట్ కొంచెం బాగుండటానికి వైట్ పెప్పర్ని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. సో ఇదంతా గ్రేవీ థిక్గా వచ్చిన తర్వాత మనం ఏవైతే పీసెస్ని ఫ్రై చేసుకున్నామో అవి వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. అంతే. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్తో డెకరేట్ చేసుకోవాలి. అంతే. చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.